హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఈ టమాటా పచ్చడి అయితే ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తుంటాను. ఇప్పుడైతే ఈ మోడల్లో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం నేనైతే టమాటాలు బాగా మాగుండాలి, గట్టిగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలాంటి టమాటాలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి పొడిగుడ్డతో బాగా తుడిచి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు అయితే ఈ మొనని ఇలా తీసేసుకునేసేవాలి. దీన్ని 4గా కట్ చేసి లోపల ఉంటుంది కదా ఆ గుజ్జు, దాన్ని తనీగా పక్కకి తీసి పెట్టుకునేసేవాలి. ఇలా అన్ని టమాటాలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గుజ్జు మనకు చింతపండుని మిక్సీ పట్టుకుంటాం కదా, అందులోకి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే ఈ టమాటా గుజ్జుని తీసుకుంటున్నాను. మిగిలిన తోలునంతా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు 3 కేజీల టమాటాలకి 1/4 కేజీ చింతపండు అయితే పట్టింది. కొన్ని టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి, కొన్ని టమాటాలు తియ్యగా ఉంటాయి. దీన్ని బట్టి మీరు చింతపండు తగ్గించుకోవాల్సింది వస్తుంది, పెంచుకోవాల్సింది వస్తుంది. ఇలా మనము చూసి తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. దీనికోసం చింతపండు అయితే నేను వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలో నుంచి గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు ఇలా చింతపండు 2 బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకున్న టమాటా ముక్కలైతే ఇలా రెడీ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. చింతపండు కూడా టమాటా జ్యూస్లో ఒక అర్ధగంట అయితే నానిపోయింది. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా పాత్ర, ఆ పాత్ర స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు పేస్టు, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పికిల్కి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 గరిటె ఆవాలు, 1 గరిటె జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి సన్న మంట మీద అయితే వేపుకోవాలి. ఇవి మేమైతే ఏ పికిల్కైనా జీలకర్ర వేస్తాము. జీలకర్ర అరుగుదలకు చాలా మంచిది. ఇవి కూడా రెడీ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటా పరిస్థితి చూద్దాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కావలసినంత కారం వేసేసుకుంటున్నాను. నాకు ఈ కారం అయితే ఎక్కువ కారంగా ఉంది, అందుకని 1/4 కేజీ అయితే పట్టింది. చూసి వేసుకోండి. మీరు ఏదైనా కూర చేసుకుంటాం కదా, దానికన్నా ఉప్పు, కారం, పులుపు కొద్దిగా ఎక్కువ ఉండాలంతే. ఎందుకంటే 2 రోజుల తర్వాత అవన్నీ ఊరగాయలు తగ్గిపోతాయి. ఇందులోకి నేను పచ్చిమిర్చి అయితే కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఈ టమాటా ఊరగాయలు బాగా ఊరిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయండి. రైస్లో ఈ పచ్చడి వేసుకొని కలుపుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆ పొడి కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ పొడులన్నీ వేసిన తర్వాత స్టవ్ సన్న మంట మీద పెట్టి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా తాలింపుకైతే రెడీ చేసేసుకుందాం. ఈ పికిల్ కోసం నేనైతే తెల్లగడ్డలు 1/4 కేజీ ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అందులో సగం ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇక మిగతా సగం ఇలా తాలింపులేకి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించేస్తున్నాను. ఊరగాయలు అన్నాక ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో
ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు, అవి వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇంగువ అయితే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను, అది కూడా వేసి కలిపేస్తున్నాను. ఇలా తెల్లగడ్డ కచ్చా పచ్చాగా కొట్టి వేసుకోవడం వల్ల ఊరగాయ అయితే స్మెల్ సూపర్గా ఉంటుంది. తింటున్నప్పుడైతే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది కదా టమాటా, అందులో వేసి కలిపేస్తున్నాను. ఊరగాయలు పెట్టడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచే ఇంకా టేస్ట్ అంతా మారేది మనకి. ఇక్కడ నుంచి మనం ఊరగాయ తొందరగా దింపేసామనుకోండి తొందరగా పాడైపోతుంది. కాబట్టి కొంచెం ఆలస్యమైన ఆయిల్ మొత్తం వదిలేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఊరగాయలు పెట్టేసామని పెడితే బాగోవండి. దీనికంతూ టైం తీసుకోవాలి. మన మైండ్ మన మూడు కూడా బాగున్నప్పుడే ఊరగాయలు పట్టుకోవాలి. కొంతమంది అయితే ఊరగాయలు పెడతారు, తింటూ ఉంటే మనకి ఎప్పుడైనా కూడా ఆ ఫ్లేవరు గుర్తుకొస్తూ ఉంటుంది. గుమగుమలాడుతూ ఊరగాయ అయితే రెడీ అయిపోవచ్చింది. ఈ ఊరగాయ అయితే ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు పాడవదండి, టేస్ట్ కూడా మారదు. బయట పెట్టిన 4 నుంచి 5 నెలల వరకు కలర్ మారదు, టేస్ట్ కూడా మారదండి. టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడున్నా తేమ తగలకుండా చూసుకోవాలి. జాడీలో భద్రపించుకుంటే చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. జాడీలు లేని వారు గాజు బాటిల్స్లోనే దీన్ని భద్రపించుకోవాలి. నేను ఎప్పుడు ఊరగాయలు రెడీ చేసినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఇస్తూ ఉంటాను. ఈ ఊరగాయలు అయితే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.